శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ ఆగస్టు మాసంలో అన్ని రకాలుగా అన్ని విధాల అన్ని రంగాల వారికి బాగుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే గత 3 నెలలుగా బాధపడుతున్నారు. ఆ బాధలు ఆ కష్టాలు అన్నీ కూడా మబ్బు విన్నట్టు పోయినాయని చెప్పుకోవచ్చు. మీకు మంచి సమయం వచ్చింది, మంచి కాలం వచ్చింది, దాన్ని ఉపయోగించుకోండి. గ్రహ సంసారం బాగుంది, గ్రహ అనుకూలత బాగుంది. ఇకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అంతే. ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోండి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించి 2 వీలర్స్ 4 వీలర్స్ వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు భగవన్నామ స్మరణ చేసి బయలుదేరండి, అంతే. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంగళం. ఇకపోతే మీ దంపతుల మధ్య సఖ్యత బాగుంటుంది, ప్రేమానురాగాలు ఉంటాయి. అలాగే మీ సంతానం బాగుంటుంది, చక్కగా చదువుతారు. అలాగే ఆర్థికంగా పర్వాలేదు, నిలదొక్కుంటారు. ధనం చేతికంతుంది, సమయానికి ధనం చేతికంతుంది. విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది గృహంలో అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వాహన యోగం, పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం, లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. ఇకపోతే బంధువర్గం వారు, మిత్రవర్గం వారు చక్కగా ఈ మాసం మీకు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీకు పరపతి పెరుగుతుంది. పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. అలాగే ప్రభుత్వ సంబంధించిన కార్యాలన్నీ ఈ మాసంలో మీకు పూర్తవుతాయి. కొన్ని పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు. శుభవార్తలు వింటారు. అలాగే ఎప్పటి నుండో మీకు పరిష్కారం కానీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఈ మాసంలో మీకు చక్కగాని. అయితే కొన్ని విషయాల్లో అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. అలాగే కోర్టు వ్యవహారాలు ఉన్నవారు సక్సెస్ అవుతారని మీకు తీర్పు ఫేవరబుల్గా వస్తుంది. స్థిరాస్తి విషయంలో ఒకరు కొలుక్కొస్తారు, అది కూడా సక్సెస్ అవుతుంది. ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. గృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. గృహ నిర్మాణం చేపడతారు. అలాగే అంటే ఏదైనా ఇల్లు కొనడమో, ఫ్లాట్ కొనడమో, లేకపోతే స్థలం కొనడమో, లేదంటే ఇదివరకు గృహ నిర్మాణం చేపట్టి కొన్ని అవాంతరాలు వచ్చి అది ఆగిపోతే అది పునఃప్రారంభిస్తారు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఈ మాసం పట్టిందల్లా బంగారమా అన్నట్లుంటుంది. కుంభరాశి వారికి బాగుందండి. అందరికీ అన్ని విధాలా బాగుంది. ధైర్యంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని విడనాడి మీరు ప్రయత్నం చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే విదేశాలకి చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే వరకు కూడా బాగుందండి ఈ మాసం. మీకు ప్రయత్నం చేసుకోండి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి బాగుంది. అలాగే విదేశాల్లో కొంతమందికి జాబులు పోయినాయి గత 3-4 నెలలుగా. ఇప్పుడు మీరు ప్రయత్నం చేసుకోండి. ఈ మాసం ఈ కుంభరాశి వారు ఈ యొక్క జాబ్ గురించి ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా మీకు జాబు వచ్చి తీరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ముఖ్యంగా గురువుని బ్రాహ్మణ్ణి దూషించొద్దండి. పెద్దవాళ్ళని, గురువుని, బ్రాహ్మణుని గౌరవించండి. అలాగే మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోండి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వృత్తిపరంగా బాగుంది. మీకు ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది. బాగున్నాయండి, అన్ని రకాలుగా బాగుందండి కుంభరాశి వారికి ఆగస్టు మాసం. ప్రయత్నాలు చేసుకోండి, చక్కగా ప్రయత్నం చేసుకోండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. నేను సాధించగలను, సంపాదించగలను, నేను సక్సెస్ అవుతాను అని కాన్ఫిడెంట్గా ఉండండి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. నెగిటివ్ తీసేయండి, పాజిటివ్గా ఉండండి. పాజిటివ్గా ఉంటే మీకు అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నది బాగుంది, మంచి బిజినెస్ అవుతుంది మీకు. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది.
స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్కి బాగుంది. ముఖ్యంగా కళారంగంలో ఉన్న టీవీ సినిమా రంగంలో ఉన్నారు మీకు బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది. ఇకపోతే ఈ కుంభరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి బాగుందండి. రాజకీయం బాగుంది. మంచి ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి ఆదరణ ఉంటుంది. మంచి మంచి కార్యాలు చేపడతారు. బాగుందండి మీకు. అయితే ఏంటంటే ధనం మంచి నెలలో అవుతుంది మీకు ఖర్చు. అలాగే కొంతమంది శత్రువులు, తెలియని శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. చక్కగాని చిన్న వ్యాపారస్తులు తగ్గించి పెద్ద వ్యాపారస్తులు బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వ్యాపారస్తులు బాగున్నాయి. రంగంలో ఉన్న వారికి అయితే కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుంది. మంచి ఆదాయం అంటే మంచి లాభాలు వస్తాయి. ఇకపోతే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. ప్రమోషన్ గురించి బదిలీ రావచ్చు. అలాగే స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. అలాగే మీకు మీ పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. కింద వారితో అంటే మీ తోటి ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా చదువుకుంటారు. బాగా చదువుకోవాలి. మీరు ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు, చక్కగా చదువుకోండి. వివాహంగా అమ్మాయిలు అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే నేను చెప్పిన ఈ యొక్క రాశి ఫలాలు కేవలం మీకు 70% అంటే మీరు చెప్పిన రాశి ఫలాలు మీకు ఒక 30%, 30% పనిచేస్తాయి. మిగతా 70% కూడా మీ జన్మ జాతకం, జన్మ లగ్నం, జరిగే దశ, అంతర్దశని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇది నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలని ఏమీ లేదు, జరగకూడదని లేదు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన జరిగినాయని కొంతమంది, జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. అందు గురించి మీకు ఏమైనా సలహాలు, సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అందు గురించి మీరేమీ కంగారు పడొద్దు. ఈ మాసం అంతా బాగుంటుంది మీకు. నేను పరిహారాలు చెప్తాను, అది చేసుకుంటే మీకు బాగుంటుంది. ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారు ఎక్కువ శివాలయ ఆరాధన చేసుకోవడం, అంటే శివాలయాల అభిషేకాలు చేయించుకోండి. ఎక్కువ మీ అవకాశం ఉన్నప్పుడు శివాలయాల అభిషేకాలు, అలాగే అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోండి. ఒక శనివారం శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఒక మంగళవారం ఆంజనేయ స్వామివారికి వనమాల సమర్పించుకొని ఆకుపూజ చేయించుకోండి. ఎక్కువ మీరు హనుమాన్ చాలీస వినండి, చదవండి. ఆంజనేయ స్వామి దండకం వినండి, లేకపోతే చదవండి. కాలభైరవాష్టం వినండి, లేకపోతే చదవండి. అలాగే ఎక్కువ సాధ్యమైనంత వరకు మీరు ఈ మాసం భగవన్నామస్మరణ చేసుకోండి. దైవ కార్యాలు పాల్గొనండి. అలాగే వీలైన వారమ్మా, ఈ కుంభరాశి వారు వీలైన వారు వీలైతే దేవాలయంలో కానీ లేదంటే ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి ఈ మాసంలో మీరు. అలాగే మీరు మూగజీవులకు ఆహారం పెట్టండి అమ్మా, అవకాశం ఉన్నప్పుడు. ఏముంది, గోవుకి కాస్త గడ్డి వేయండి, కుక్కలకి బిస్కెట్లు వేయండి, అలాగే పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకి ధాన్యం వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి. అలాగే భిక్షగాలకి ముఖ్యంగా ఏదైనా ఆహారం పెట్టండి అమ్మ. మీకు భిక్షగాలు తారసపడితే ఆహారం పెట్టండి. అందు గురించి మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు. నేను చెప్పిన చేసుకుంటూ ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. మీకు అంతా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుగుణ బంధు శుభమతు స్వస్తి.